అన్నమాట. అంత బాగుంది సినిమా. ఆయన యాక్టింగ్ గానీ ఎమోషన్ గానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. హిట్ బ్లాక్ బస్టర్. బాగుంది. ఉంది మెసేజ్ ఉంది. బాగుంది. సూపర్ ఉంది. అది నార్మల్ గా వింటాం కదండి డైలీ టైమ్స్ లో. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ అయితే. ఎమోషనల్ గానీ డివోషనల్ గా కానీ చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. అందరితో వెళ్ళి అందరితో చూడొచ్చు. ఎమోషనల్ డివోషనల్ అన్ని కలిపి ఉంది మూవీ. అందరు వెళ్ళి మూవీస్ కి వెళ్ళి చూడాలి. అంత బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది. ఎట్లా అంటే మీరు ఒక్కరున్నా మీరు ఒక్కరు వెళ్ళి ట్రావెల్ చేయొచ్చు. మీ ఫాదర్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు అనే ఒక మెసేజ్ ఉంది ఆ మూవీలో. ఫాదర్ సపోర్ట్ ఉంటే ఏదైనా ఉంటుంది. సారీ, అది కూడా ఉంది. సో పేరెంట్స్ అనేది పిల్లలతోని మంచిగా బిహేవియర్ అనేది చెప్తే ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది పేరెంట్స్ కిడ్స్ తో ఎలా బిహేవ్ చేయాలి. బాగుంది సినిమా. ఎందుకు బాగుందన్నది కూడా చెప్తాను. రవితేజ గారు అంటే ఒక 2 పాటలు 2 ఫైట్లు చిన్న కామెడీ చేసి వస్తే సినిమా పోతుందని అనుకుంటారు. కానీ ఇది ఆ టైప్ తీసుకోలేదు. శివ నిర్వాణ్ గారు దేవుణ్ణి ఎమోషనల్ని తండ్రి కూతురు బాండింగ్ ఎమోషనల్ని చక్కగా ముందు పెట్టి చూపించాడు సినిమా. మన సక్సెస్ మీట్ లో రవితేజ గారు మన ప్రీ ఈవెంట్ లో రవితేజ గారిని సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అసలు సక్సెస్ మీట్ లో మాట్లాడడానికి ఏముంది అని చూడడానికి వచ్చాను సినిమా. నిజంగా 20 నిమిషాలు సినిమా చాలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే 20 నిమిషాలు. అంటే ఒక మంచి ఎమోషనల్ సీన్ వస్తే కళ్ళ నీళ్ళు ఆడవాళ్ళు తెచ్చుకుంటారు. కానీ ఈ లాస్ట్ ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు కూడా నాతో సహా, నేను ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రి నేను. అయినా కానీ నాకు ఒక నేను ఏడుస్తుంటే నా పక్క నా ఫ్రెండ్ ఓదార్చండి. అంత గట్టి కనెక్ట్ చేస్తాడు రవితేజ. సీట్లలో కూర్చోబెట్టాడు లాస్ట్ 20 నిమిషాలు. కంబ్యాక్ 100% ఇచ్చాడు రవితేజ గారు. కంబ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సూపర్ హిట్ మూవీతో మళ్ళీ ముందు రావడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వసలేదు. శివన్ చాలా అసలు సినిమా అంటేనే ఎమోషన్ అన్న. అంత గట్టి తీసుకుంటా. నేను ఫస్ట్ ఏం చెప్పాను, రవితేజ గారు అంటే 2 పాటలు 2 ఫైట్లు కొంత కామెడీ చేస్తే సినిమా అయిపోతాను అనుకుంటారు ఆయన. కానీ ఇందులో దానికి తావ చేయలేదు. రవితేజ గారు నటింత మనస్ఫూర్తిగా నటింత ఎలా ఉంటుంది సినిమా 6 లెవెల్లో తీసుకొచ్చాడు సినిమా. దీనికి క్రెడిట్ గోస్ట్ అంతా కూడా రవితేజ గారు. ఎందుకంటే శివ నిర్వాణ్ గారు చూపించినా కానీ పాపకి రవితేజ గారికి ఉన్నటువంటి బాండింగ్, దేవుడి మీద చూపించిన విధానం కూడా చాలా బాగుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇంటూనే ఉన్నాను. మల్లెపూల పల్లకి మందర పల్లకి అన్న పాట చిన్నప్పుడు వింటున్నాను. ఆ పాట వచ్చినప్పుడు కూడా థియేటర్లో చప్పలు కొట్టారు, విజిల్స్ చేశారు, అన్ని కూడా జరిగాయి. మంచి బాండింగ్ ఉన్న సినిమా. ఎమోషనల్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్న సినిమా ఏదైనా ఉంది ఇరుమూడు సినిమా. రవితేజ గారు కంబ్యాక్ అయ్యారు. 100 నుంచి 150 కోట్లు వెళ్తే డోకా లేదు. బ్రహ్మాండంగా ఆడుకున్న సినిమా. నా సజెషన్ ఏంటంటే సింగిల్ గా వచ్చి సినిమా చూడొద్దు, కుటుంబ పరంగా రండి. తండ్రి కూతురు ఉంటే మంచిది, ఇంకా మంచి వచ్చి చూస్తే చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు మెచ్చుకునే సినిమా ఇది ఇరుముడు అన్నది. 100%లో 80% మార్కులు పాపకి వేస్తాను నేనైతే. ఎందుకంటే ఆ పాప అసలు చూడడానికి ఏదో ఒక అమ్మాయి పర్రా అన్నట్టు, కానీ యాక్టింగ్ పరంగా చాలా ఫ్యూచర్ లో చాలా ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. జీవితం ఎదురా కూడా రవితేజ గారి కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు మనం ఇవ్వచ్చు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ మన ముందు పడింది. చాలా బాగుంది, చాలా బాగుంది. మొన్న మల్లెపూల పల్లకి మందర పల్లకి అనే పాటకి చిన్న ట్రోల్స్ వచ్చాయి. వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అన్నారు. కానీ ఈ థియేటర్ లో చూసిన తర్వాత ఎదరు దేవుణ్ణే చూస్తారు కానీ ఇలాంటి ఏం చూడరు కదా. కాబట్టి శివ నిర్వాణ్ గారు దేవుణ్ణి ఎమోషనల్లీ చక్కగా పండించి ముందు తీసుకెళ్లిన సినిమా ఇరుమూడు సినిమా. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవునవును, బాగుందన్న. అంటే నేను ఎక్కువగా మనం చూడాల్సింది ఏంటంటే తండ్రి కొడుకులు బాండింగ్. తల్లి కూతురు తండ్రితో బాండింగ్ కాబట్టి తల్లి ఉంటది, కానీ ఎక్కువ మనం ఆమెకు స్పేస్ ఇవ్వలేం. అంటే చూడలేం, కానీ వీళ్ళిద్దరే చూడొస్తాం సినిమాకి. ఏదేమైనా కానీ ఆ ట్విస్ట్లు అయితే 2-3 ట్విస్ట్లు అయితే అదిరిపోయి ఓవరాల్ గా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. సినిమా నచ్చడం వేరు, హృదయానికి నచ్చడం వేరు. సినిమా అంత అద్భుతంగా సినిమా. మీరేమంటారు? ఇలా పిల్లలు బయటికి పోయినప్పుడు తండ్రికి చెప్పాలంటారా? చెప్పాలి, చెప్తేనే మంచిది. ఇప్పుడు చాలా ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాటికి ఎప్పుడో జరిగినాయి, అది ఇప్పుడు డైరెక్ట్ కథ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ జనాలందరికి తెలియపెట్టాడు. అందుకని ఈ సినిమా బాగా ఆడుతుంది, బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ గురించి సూపర్ గా ఉంది. అంటే హీరోయిన్ గా చేశారు కదా, హీరోయిన్ ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. పాప కూడా మంచిగా చేసింది. ఈ హీరో కూడా బాగా చేసింది. ఫ్యామిలీగానే చూడాలి ఇలాంటి సినిమాలు.
అంటే అయ్యప్ప మాల సీన్స్ అన్ని పర్ఫెక్ట్ గా చూపెట్టారా ఏమన్నా? మామూలుగా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా మాలలు వేసుకుంటారు అట్లా మాల వేసుకుంటా ఉంటాం. మాల వేసుకున్నప్పుడు ఎవరి జోలికి వెళ్దాం, కానీ ఏదైనా తెలిస్తే ఊరుకోడు. మామూలుగా ఉంటే ఎవరికైనా ఏం జరిగినా, ఆడపిల్లలకి ఏదైనా జరిగినా ఊరుకోడు. అట్లా. మా ఇంట్లో సూపర్ గా ఉంది. అది అందరికి అవసరం. ఇది దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఈజ్ వెరీ నెసెసరీ. కామెడీ చాలా బాగుంది. అంటే ఎవ్రీ మూమెంట్ ఆయన కామెడీ నుంచి తీసుకెళ్లి యాక్షన్ వైపు తీసుకెళ్లి స్టోరీని తీసుకెళ్లే విధానం మాత్రం అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది డివోషన్. అసలు అయ్యప్ప స్వామి అంటే ఎవరికి తెలియని వాళ్ళకి కూడా ఇంత పవర్ఫుల్ పర్సన్ ఇలా ఉంటుంది అనేది ఒక చూపించారు. ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆయన మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్ మొత్తం వండర్ఫుల్, సహజంగా ఉందండి. పాప అని కాదు, వాళ్ళ కూతురు మన్నమ్మ కనిపించింది, త్రినాథ్ గారు నాన్న కనిపించారు, కూతురు కనిపించారండి. మెసేజ్ అది నీడ్ అండి, ఇప్పుడు అవసరం. ఇప్పుడు వాట్ వి నీడ్, ఏది అవసరమో దాన్ని అద్భుతంగా చూపించడంలో శివ నిర్వాణ గారు 100% హిట్ అయ్యారు. అండ్ రవితేజ గారు 200%. ఆయన యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేశారండి. యాక్టింగ్ కాదు, జీవించేశారు. ఉందండి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మదర్కి ఫాదర్కి, సో ఆయన అలవాట్లకి ఎలా మారాడు పాప కోసం, కామెడీ ఉందండి. ఆయన రవితేజ అంటే కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. వండర్ఫుల్ అండి, కంబ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే విక్రమార్కుడు భద్రా మూవీలో ఎంత ఎమోషన్ ఉందో అది కనిపించిందండి మూవీలో, ఇరుముడిలో. అమ్మో, అది ఒక దైవత్వం ఉందండి. థియేటర్లోకి వచ్చినట్టు అనిపించింది. ఆ ఇరుముడి సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు ఇరుముడి ఎంత పవర్ఫుల్ అనిపించిందండి. అంత నియమనిష్టలుగా ఉండాలి అన్నది కనిపించింది. చాలా కొత్తగా ఉందండి. అంటే ఇదివరకు చూపించారు సామాజిక అంశం, అమ్మాయిల ప్రొడక్షన్, బట్ ఇందులో ఇంకా బాగా తీశారండి. ఇంకా బాగా క్లైమాక్స్ ని అమ్మాయిలే వాళ్ళు ఎదుర్కోవాలి అని చెప్పాడు. రవితేజ గారు ఏమన్నారంటే మీరే ఫేస్ చేయాలి, మీరు అది బ్రేక్ చేయాలి ఆ రూల్ అని చెప్పి ఆయన చెప్పారు. చూసారా, క్లైమాక్స్ అద్భుతం అండి, చాలా బాగుందండి. మ్యూజిక్ అసలు యాలో ఏముంది గుండెల్లో యాలో, ఆ సాంగ్ అద్భుతంగా ఉందండి. క్లైమాక్స్ కనెక్ట్ అయ్యామండి, థియేటర్ మీద నమ్మాలి. సినిమా అయిపోయిన తర్వాత ఎవరు లేవలేకపోయారండి. అంటే అందరి హార్ట్ ఇట్లా చాలా ఎమోషనల్ అయిపోయింది. మెసేజ్ అంతా డెప్త్ గా వెళ్ళిపోయింది. ప్రతి అమ్మాయి తీసుకుంది. మధ్యలో రవితేజ యాక్షన్ కి మల్లెపూలకి అరిచారు. ఆ లాస్ట్ లో ప్రతి అమ్మాయి ఇచ్చిందండి. ఏది ఇప్పుడున్న కాలేజ్ అమ్మాయిలు, విజిలెన్స్ అమ్మాయిలు కూడా కామ్ అయిపోయి, ఇంకా బికాజ్ ఎమోషన్ అంతా ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అదే కదండి. సూపర్ 9.99 ఇస్తా. సూపర్ అండి, పాప యాక్టింగ్ తిరుగులేని యాక్టింగ్ అండి. పాప అసలు ఆ వయసులో ఆ ఒక ఆడపిల్లకు అసలు న్యాచురల్ గా ఒక తండ్రి కూతురు అనుబంధం అంటే ఏంటో చూపించారు. రవితేజ గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పలేమండి, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, అసలు సూపర్ అండి. రవితేజ గారు కామెడీ, 4 ఫైట్లు ఇదే అనుకున్నాం, కానీ ఈ కథను ఎంచుకున్నారు చూసారా. ఈ కథను ఎంచుకొని ఆ డైరెక్టర్ తీర్చిన తీర్పు, ఆ డైరెక్టర్ మలిచిన సన్నివేశాలు చూస్తే అసలు కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయండి. ఒక తండ్రి బిడ్డను ఎలా పెంచాలో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. చాలా తెలియని వాళ్ళు ఎమోషన్ బాగుంది. అంటే ఒక తండ్రిని ఎఫెక్షన్ ఉంటుంది, కూతురు మీద, బిడ్డల మీద తండ్రులకు ఎఫెక్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత బిడ్డకు ఎప్పుడు కూడా ఒక తండ్రి భయంతో పెంచకూడదు. ఆడపిల్లలకు మరీ అసలు ధైర్యంతో, నువ్వు ధైర్యంగా వెళ్ళిరామ్మా, సమాజం ఇలా ఉంది అని చెప్పాలి. అమ్మాయి భయపడి చెప్పలేకపోయింది, కానీ ఒక అమ్మాయి గాయత్రి అమ్మాయి సినిమాలో క్యారెక్టర్ భయపడి చెప్పలేకపోయింది. తండ్రి అలా పెంచాడు, కానీ అదే రవితేజ గారి కూతుర్ని అలా పెంచలేదు. నిజం నేను చెప్తా అనింది, చచ్చిపోయినా పర్లేదు, నేను నిజం చెప్తా అనింది. అలా పెంచాలి కూతుర్ని ధైర్యంగా. అసలు సూపర్ వర్కౌట్ అండి. ఆయన ఎంచుకున్న కథే బ్లాక్ బస్టర్ అండి. అసలు ఎంత బాగా చేశాడంటే ఈ సినిమాలో రవితేజ గారు ఇలా చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సూపర్ అండి, ఒక తండ్రిగా క్యారెక్టర్ అదిరిపోయింది. ఆయన ఎంచుకున్న కథ, ఆ డైరెక్టర్కి అసలు 100 మార్కులు ఇవ్వచ్చు. మ్యూజిక్ అదిరిపోయింది. స్టోరీ పాతదే, కానీ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. స్టోరీ పాతదే, కానీ మళ్ళీ తల్లిదండ్రులు ఎప్పుడు కొత్తగానే ఉంటుందండి. ఒక తండ్రి బిడ్డల మీద, ఆడబిడ్డల మీద తీసే కథ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. మ్యూజిక్ అదిరిపోయిందండి. ఆయన జీవప్రకాష్ గారు చాలా హ్యాట్సప్ అండి. మా రవితేజ గారికి మంచి, చాలా బాగుంది. కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. అందరు వెళ్ళి చూడాల్సిన మూవీ. పాప 100% ఇచ్చింది. ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. డివోషనల్ టచ్ కూడా ఉంది, అండ్ స్వామిలో అందరికి టచ్ అవుతుంది. అది అందరు వెళ్ళి చూడాలి. మ్యూజిక్ వర్కౌట్ అయింది. మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. ఇంకా మిగతా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెసేజ్ ఉంది, గర్ల్స్ కి ఒక మెసేజ్ ఉంది.
అది అందరు వెళ్ళి చూడాలి. ఎమోషనల్ ఎక్కువ పెట్టారు. అవును, ఎమోషనల్ ఎక్కువ ఉంది, కొంచెం ఏడ్ చేసిన లాస్ట్ కి నేను కూడా, కానీ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి. అందుకోసం ఎలా ఉంది తండ్రి కూతుల బంధం? ఒక ఫైట్ సీన్ చాలా హైలైట్ ఉంది దాంట్లో, ఆ సీన్ కోసం వెళ్ళాలి. ఆ బాండింగ్ ఎలా ఉంది తండ్రి కూతుల బాండింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎమోషనల్, ఎక్కువ కెమిస్ట్రీ అదంతా ఉంది. చూస్తే ఏడిపే వచ్చేస్తుంది, అంత బాగుంది. క్లైమాక్స్ బాగుంది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, కానీ కొంచెం లోపల బాధ కూడా ఉంది. ఎమోషనల్ ఉంది. డివోషనల్ టచ్ మరి ఎక్కువ లేదు, బట్ ఉంది. ఎమోషనల్ ఎక్కువ ఉంది. కెమిస్ట్రీ డాన్స్ చేయాలనిపించింది, కానీ లోపల ఆపుకున్నా ఎందుకులే అని చెప్పి. సినిమాతో పోల్చుకుంటే సినిమాలో పర్ఫార్మెన్స్ బాగుంది రవితేజ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతోనే వెళ్ళి చూడాలి ఈ మూవీ. యాక్చువల్లీ ఎనీ టైమ్స్, ఒక 100 times పక్క మేబీ కుదిరితే 5 to 5. మీకు సినిమా ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది కూడా సినిమా? ఫైటింగ్ సీన్ బాగా నచ్చింది, అండ్ లాస్ట్ ఎమోషనల్ బాగా నచ్చింది. క్లైమాక్స్ కంపేర్ చాలా చాలా కనెక్ట్ అయినా. పాప అయితే చించేసింది, చాలా అంటే చాలా బాగా చేసింది. అదే చెప్తున్నాం కదా, దీనికి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. అన్న ఎలా ఉంది? బాగుంటే బాగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పాప అయితే బాగా చేసింది, యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేసింది. సినిమాలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమా? సినిమాలో అంటే ఆటో సీన్ ఒకటి ఉంది, మల్లెపూల సాంగ్ వచ్చేసి ఆటో బ్యాక్ డ్రాప్ లో, ఆ సీన్ కోసమని మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా. సినిమా ఆ ఒక్క సీన్ కోసమని మళ్ళీ వెళ్ళాలి సినిమా. రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఉంటుందని. సెకండ్ హాఫ్ మాత్రం కంటతడి పెట్టించిండు. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా ఏడవనోడు కూడా కళ్ళలో నీళ్ళు మాత్రం తిరుగుతాయి బ్రో. ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాణం పెట్టేశాడు దీనికి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారు ఎక్కడ కనిపించడండి, క్యారెక్టరే కనిపిస్తుంది. ఎప్పుడైతే క్యారెక్టర్ కనిపిస్తుందో ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. రవితేజ గారి కెరియర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ మూవీ ఇచ్చాడండి. యాక్టింగ్ తో సమాధానం, మూవీతోనే సమాధానం. ఎమోషన్ ఉంటది కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు రవితేజ గారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మాస్ మహారాజా కంబ్యాక్. సాంగ్స్ మాత్రం థియేటర్ లో పునకాల్ ప్రతి ఒక్కరు లేచి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్లు అయితే కంటతడి పెట్టేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్ కష్టపడి సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో ఉంది. చాలా బాగుంది పాప యాక్టింగ్. నెక్స్ట్ లెవెల్ లో బీజిఎం అయితే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది. చాలా బాగుంది బీజిఎం. చాలా అందరు తప్పకుండా థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి. రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ లో ఉంటారు. 2 weeks ఖచ్చితంగా ఉంటారు. బాగుంది మూవీ. నాకు తెలిసి ఈ సినిమా స్టోరీకి, తన యాక్టింగ్ కి ఈ హీరోనే కరెక్ట్. సో ఎవరైనా ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి యాప్ట్ అయితేనే తీసుకుంటారు కదా. సో యాప్ట్ కాబట్టి రవితేజ గారికి వాళ్ళిద్దరికి బాండింగ్ కూడా కరెక్ట్ సింక్ అయింది కాబట్టి తీసుకున్నారు. సో తను చాలా బాగా యాక్ట్ చేసింది మూవీలో. ఎమోషన్ కనెక్ట్ అయింది, రవితేజ గారి యాక్టింగ్ కనెక్ట్ అయింది. మెయిన్ థింగ్ పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ మెయిన్ అయ్యప్ప సాములకి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ ఫీల్ అనిపించింది నాకైతే. పల్లెపూలు సాంగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లో. నాతో పాటు జనాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల.